ఆటో డ్రైవర్ల బతుకులు ఆగమాగం. వారిని రోడ్డు పడేసిన కాంగ్రెస్ సర్కారు. వారికి ఇచ్చిన హామీలు అమలు చేయాలి. ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలకు పరిహారం ఇవ్వాలి. కేటీఆర్ హరీష్ రావు డిమాండ్. ఆటో డ్రైవర్లకు మద్దతుగా ఆటోలో ప్రయాణించిన నేతలు. కాంగ్రెస్ క్యాబినెట్ దండుపాల్యం ముఠాయే 10 సార్లు అంటూ హరీష్ రావు. ఒక డ్రామా నిన్న ఈ ఆటో డ్రైవర్ల బతుకులు ఆగమాగమైనవి, ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని చెప్పేసి నిన్న కేటీఆర్ ఒక ఆటోలో బయలుదేరిండు. ఆటోలో దానికి అంతా ఆ వీడియో చూపిస్తే ఇప్పుడు నేను, దానికి అంతా సెటప్ కెమెరా ఫిట్ చేసిర్రు. పైన ఆటోకు పైన కెమెరా ఫిట్ చేసిర్రు. కేటీఆర్ ఎక్కువ పడేటట్టు, ఆ డ్రైవర్ తక్కువ పడేటట్టు ఫిట్ చేసిర్రు. దాన్ని ఏంటంటే కాంగ్రెస్ను డ్యామేజ్ చేయడం కోసమే ఆ వీడియో తీసిర్రు. ఆ వీడియో చూస్తే అర్థమవుతుంది ఆ రాజకీయం. ఒకసారి చూపిస్తా ఆ వీడియో. అంత కేటీఆర్ అంతా పనికిరాని రాజకీయాలు చేస్తున్నట్టు అనిపిస్తుంది కేటీఆర్. ఇది ఇగో అంత క్రియేషనే. ఆయన ఎవరు తెలియనట్టు, ప్రయాణికుడు ఇలా కూర్చున్నట్టు అంత సెటప్. ఇక్కడ కెమెరా పెట్టిరు. ఆయన తలకాయ సరిగా కనబడతలేదు. కేటీఆర్ మొత్తం కవర్ అయ్యేటట్టు ఆటోకు పైన కెమెరా పెట్టిర్రు. बेटी 6 साल की रहता था, बेटा तीसरा साल रनिंग है सर। बेटी यूकेजी में है सर, बेटा छोटा ही घर पे रहता सर। డైరెక్ట్ అంశానికి రాకుండా ఇవాళ కుటుంబ పరిస్థితులు అడుగుతున్నాడు. డ్రైవర్కి సంబంధించినటువంటి, ఆటో డ్రైవర్ సంబంధించినటువంటి కొడుకులందరూ బిడ్డలందరూ నీ పరిస్థితి ఏంది అనేటువంటిది అడుగుతున్నాడు. अभी एक बात बताओ कि पिछले जो 2 साल से పోయిన 2 సంవత్సరాలు ఎట్లయింది మీ బిజినెస్? ఎట్లున్నది? ఏమున్నది? చాలా పరిశ్రమ ఉంది సార్. ఒక మాట చెప్పు. ఇప్పుడు పోయిన 2 సంవత్సరాలు మీ బిజినెస్ ఎట్లుంది అని అడుగుతున్నాడు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మీ ఆటోలు ఎట్లా నడుస్తున్నాయని అడుగుతుండు. మరి గత 10 ఏళ్లలో అడగాలి కదా, గత 10 ఏళ్లలో ఎట్లా నడిచినాయని అడగాలి కదా. ఈ ఆటో నీ సొంతమా? ఎంత కడతావు కిరాయి? ఆటో నీ సొంతమా? లేదు సార్, కిరాయే. అంటే అంత స్క్రిప్టెడ్, ఇదంతా కూడా స్క్రిప్ట్ ప్రకారమే నడుస్తుంది. 400 రోజుకా? నెలకు 30 రోజులు తిరుగుతావా లేక? సార్ 20-25 दिन तो चलाते साहब जी। थोड़ा तबियत खराब रहा, ऐसा वैसा, बॉडी पेन ज्यादा होता है सब, पूरा दिन भर चलेगी। और इसमें से कितना कमा रहे आजकल? क्या साहब, पहले 2000-2500 रुपए कारोबार करते थे साहब, अभी 1000, 1200, 1300 बहुत हो गया साहब। 1000 से 1300 बस इतना ही साहब। अब उसमें 400 रुपए किराया जा रहा साहब, एक 200 रुपए का गैस भी गया, तो 200-400-500 रुपए बहुत से कुछ कमा देगा। ये तो मतलब आपके बचेंगे, मतलब क्या 500-600 बचते साहब। उसमें घर का किराया 5-6 हजार रुपए रहता साहब। पहले थे क्या आपके ऑटो? दो ऑटो थे साहब। 2 ऑटो? वो बच्चा चलाता और राहुल गांधी साहब जब पूरे थे ना साहब, वो मेरे दोस्त का आदमी था, वो चलाता था। अच्छा, आपका गाड़ी? రాహుల్ గాంధీని తీసుకొచ్చారు ఇళ్ళకు. చూద్దాం ఒకసారి రాహుల్ గాంధీ ఇళ్ళ కింద తీసుకొచ్చారు. जिसमें राहुल गांधी बैठे, क्या हुआ फिर ऑटो? ऑटो साहब थोड़ा गाड़ी को प्रॉब्लम से EMI नहीं कर रहा था साहब। రైట్, స్క్రిప్ట్ ఇప్పుడు అసలు స్క్రిప్ట్ వచ్చింది. ఇప్పటిదాకా వచ్చి కూర్చొని పిల్లలు ఎంతమంది, ఆటో ఎట్లా నడుస్తుంది, 2 నెలలు ఎట్లా నడిచింది, గత 10 ఏళ్ళలో ఏమన్నా కానీ అని మాట్లాడిండు. ఇప్పుడు రాహుల్ గాంధీని కొనుక్కొచ్చాడు. ఏమంటుండు? రాహుల్ గాంధీ నా ఆటో ఎక్కాడు అని చెప్పి డ్రైవర్ అంటే, ఆటో నడవక, ఎక్కిన తర్వాత ఆటో నడవక చివరికి ఆటోనే అమ్ముకున్నాట. ఎంత స్క్రిప్ట్ చూడండి, ఎంత డ్రామా చూడండి. పాపం ఈయనను బలి చేస్తున్నారు, ఆటో డ్రైవర్ను బలి చేస్తున్నారు. ఎందుకు ఈ స్క్రిప్ట్ చెప్పిన తర్వాత ఆటో డ్రైవర్ని ఎందుకు బలి చేస్తున్నారో చెప్తా. ఆటో తీసుకున్నారు, ఈయనకు సంబంధించిన ఆటోనో లేకపోతే కిరాయో ఈయన నడుపుతున్నాడు. ఈయన ఏం చెప్తుండు? ఆటో డ్రైవర్ చెప్తున్నటువంటి మాటలు, రాహుల్ గాంధీ ఎక్కిన తర్వాత నా ఆటో అమ్ముకున్నా అని. ఆటో రాహుల్ గాంధీ ఎక్కగానే ఆటో అమ్ముకుంటారా? ఎవరైనా చెప్పండి. గిరాకీ లేదు, బస్సులు ఫ్రీ బస్సులు చేయడం వల్ల గిరాకీ దొబ్బింది, దాని ద్వారానే ఆటో అమ్ముకున్నా, రాహుల్ గాంధీ ఎక్కిన తర్వాతనే అమ్ముకున్నా అని చెప్పి చెప్తున్నాడు. దీన్ని సోషల్ మీడియాలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చాలా విస్తృతంగా ఆ సోషల్ మీడియాలో బాగా వాడుతున్నారు. నేను ఒక క్వశ్చన్ వేస్తున్నా, ఏంటంటే ఆయన ఓన్ ఆటో నడవలేదు కదా, ఓన్గా ఉన్నటువంటి ఆటో నడవక ఆయన అమ్ముకుండు. మరి ఇప్పుడు కిరాయి ఆటో ఎట్లా నడుస్తుంది? కిరాయికి తెచ్చుకున్న ఆటోకి ఎట్లా గిరాకీ వస్తుంది? రోజుకు ఆయన చెప్పిన అమౌంట్ ఎట్లా సంపాదిస్తున్నాడు? రోజు వాళ్ళ కుటుంబాన్ని ఎట్లా సాదుతున్నాడు?
కుటుంబాన్ని ఎట్లా పోషిస్తున్నాడు ఒకసారి ఆలోచించండి. కిరాయికి తెచ్చిన ఆటో నడుస్తుంది, సొంత ఆటో నడవట్లేదు, నడవక అమ్ముకున్నట. దానికి రాహుల్ గాంధీకి ముడిపెడుతున్నారు. అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే, రాహుల్ గాంధీ వచ్చిన తర్వాతనే, రాహుల్ గాంధీ వచ్చిన ఆటో ఎక్కిన తర్వాతనే నా ఆటో అమ్ముకోవాల్సి వచ్చింది. ఈ 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పెడుతుంది. గత 10 సంవత్సరాల నుంచి వెళ్ళి ఇబ్బంది వల్లేదా? మరి గత 10 సంవత్సరాల్లో ఆటోలకు ఏమన్నా కేసీఆర్ ఏమన్నా ప్రత్యేక స్కీమ్ తెచ్చి నెలకు 10-20 వేలు అకౌంట్లలో ఏమన్నా వేసిండా? ఇప్పుడు రేవంత్ రెడ్డి వేయలేకపోతున్నాడా? ఇవన్నీ కూడా క్వశ్చన్లు వస్తాయి. మొత్తం మీద ఈ స్క్రిప్టెడ్ ఇదంతా కూడా. పాపం ఆటో డ్రైవర్ని బలి చేస్తున్నారు. ఎందుకు? ఇప్పుడు కేటీఆర్ ఎక్కిండు, ఇదివరకు రాహుల్ గాంధీ ఎక్కితే ఆటో అమ్ముకున్నా అన్నాడు. మరి అమ్ముకోలేదు తెలియదు. మరి ఇప్పుడు కేటీఆర్ ఎక్కిండు కాబట్టి ఖచ్చితంగా ఆటో అమ్ముకోవాల్సి వస్తుంది. ఎందుకు? కాంగ్రెస్ వాళ్ళు కూడా వదిలిపెట్టరు కదా. కాంగ్రెస్ వాళ్ళ మీదైనా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిండు. ఈ ఆటో ఎక్కడుంది అనేవారు అంతా డీటెయిల్స్ తీస్తారు. డీటెయిల్స్ తీసి ట్రాఫిక్ పోలీసులతోటో కాంగ్రెస్ వాళ్ళతోటో ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. ఆయన నడవకుండా చేస్తాడు. కాబట్టి ఇక్కడ మనం డ్రైవర్ని అనాల్సింది కాదు, కేటీఆర్ని, సామాన్య డ్రైవర్ని తీసుకొచ్చి రాజకీయాల్లో ఇచ్చి రాజకీయం చేస్తూ ఈ పబ్బం గడుపుకునేందుకు ప్రయత్నం చేస్తున్నటువంటి కేటీఆర్ని అనాలి. జీవితాలను ఆగం చేసేటువంటి కేటీఆర్ని అనాలి. ఈ ఆటో ఎక్కి ఆ ముచ్చట పెట్టకపోతే ఏమవుతుంది? ఇన్ని రోజులు గుర్తుకులేని ఆటో ఇప్పుడు ఎందుకు గుర్తుకొచ్చింది? ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఆ జూబ్లీహిల్స్ ఎన్నికల పరిధిలో ఆటో కార్మికులు, ఆటోలు తిరిగే వాళ్ళు, ఓట్లు చాలా ఉంటాయి ఆ బోరబండ ప్రాంతాలలో. కాబట్టి ఆ ఓట్లన్నీ కూడా ఇటువైపు మలుపుకోవడం కోసం ఇది ఒక డ్రామా ఆడుతున్నారు. ఈ వీడియోను బాగా వాడుకుంటున్నారు. కాబట్టి ఈ వీడియో చూసేటువంటి అందరూ కూడా ఓన్ ఆటో నడవకుండా అమ్ముకున్నప్పుడు రెంట్కు తెచ్చిన ఆటో ఎట్లా కిరాయికి నడుస్తుంది? ఓన్ ఆటో ఉన్నప్పుడు కుటుంబం గడవంది, రెంట్కు తెచ్చిన ఆటో నడుపుతున్నప్పుడు ఎట్లా ఇబ్బంది అవుతుంది? చూద్దాం ఒకసారి, ఇంకా డెప్త్గా మీకు చెప్తా. ఏదది రైట్. ఓన్ ఆటో ఉంటే చూడండి, రోజుకు ఒక 500 వచ్చినాయి అనుకుందాం. ఓన్ ఆటో ఉంటే 500 మిగిలినట్టే కదా. ఓన్ ఆటో ఉంటే రోజుకు 500 వస్తే 500 మిగిలినట్టే. అదే రెంట్ ఆటో ఉందనుకోండి, ఆయనలో చెప్తున్న లెక్క ప్రకారమే రోజుకు 500 వస్తే 400 రెంట్కే ఇవ్వాలి. ఏం మిగులుతుంది? 100నే మిగులుతుంది కదా. 100 మిగులుతుంది. మరి 100 ఎట్లా సంసారం గడుస్తుంది? కుటుంబం ఎట్లా గడుస్తుంది? ఈ 500 ఓన్ ఆటో ఉన్నప్పుడు 500 వస్తే 500 కుటుంబానికే ఉపయోగపడుతుంది. రెంట్ ఆటో ఉంటే 500 వస్తే రోజుకి 400 రెంట్ ఆయనకి ఇవ్వాలి, 100 రూపాయలు అనే కుటుంబం ఎట్లా పోస్తుంది? అంటే ఓన్ ఆటో ఉంటే బాగుపడ్డా, రెంట్ ఆటో ఉంటే బాగుపడుతున్నాడా? కేటీఆర్ ఈ దుకాణం బంద్ చేయర్రి, ఈ రాజకీయాలు బంద్ చేయర్రి, ఈ కుట్రలు చేసేటువంటి, కుతంత్రాలు చేసేటువంటి, డ్రైవర్ల జీవితాలు ఆగం చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. డ్రైవర్లకు కోపం వచ్చేటట్టు రాబోయే రోజులలో కంపల్సరీ తెలుస్తుంది కదా కేటీఆర్ మమ్మల్ని ఎట్లా వాడుకుండు ఆటోలో ఎక్కి అని. ఈయన రాహుల్ గాంధీ ఎక్కినప్పుడు ఆయన ఖుషి కావచ్చు, నా ఆటో రాహుల్ గాంధీ ఎక్కినని అమ్ముకున్నట్టు. మరి కేటీఆర్ ఎక్కినప్పుడు కూడా ఖుషి అవుతుండు. మరి అమ్ముకుంటాడో ఉంటాడో ఏమవుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితి. కాబట్టి ఆటో డ్రైవర్లను కించపరిచే ఉద్దేశం కాదు, కానీ ఆటో డ్రైవర్లను రాజకీయం చేస్తున్నాడు కేటీఆర్.